హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసైతే నేనైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేశాను కదండి. ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనమైతే హ్యాండ్స్ అనేవి కుడదాము. ఫస్ట్ ఒక హ్యాండ్ అనేది తీసుకున్నాక కుట్టు అనేది కుడదాము. ఒక హ్యాండ్ అనేది కుట్టేసాం కదా ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఈ హ్యాండ్ కూడా మనమైతే అదే విధంగా అయితే కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అయితే కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని అయితే మళ్ళీ చివరి వరకు అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి, హ్యాండ్స్ అయితే రెండు అయితే మనమైతే అంచు అనేది కుట్టేసుకున్నాం కదా. ఈ విధంగా చూసుకోండి, రైట్ రాంగ్ చూసుకున్న తర్వాతే మనమైతే హ్యాండ్స్ కుట్టాం కాబట్టి ఈ హ్యాండ్స్ రెండు పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి అయితే ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కుట్టాలి కాబట్టి ఈ విధంగా మనకు ముందు పార్ట్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి అయితే నేనైతే ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం అయితే క్రాస్ అనేది కట్ చేయలేదండి. ఈ విధంగా స్కేల్ అనేది పెట్టేసుకొని అయితే ఒక 1/2 ఇంచులో అదిగోండి ఆ సెంటర్ వరకు అయితే మార్క్ చేశాను కదా, ఆ కొంచెం అనేది నేనైతే కటింగ్ అనేది చేసేస్తాను. మనం ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ బ్లౌజ్ నీట్గా ఉంటుందండి, పైకి మనకు కుచ్చు రాకుండా లేకుండా. సరేనా. ఇప్పుడైతే ఇదిగోండి నడిపీస్ తీసుకున్నాను, 2 ముక్కలు అనమాట. ఇవి అయితే అటాచ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇలా అటాచ్ చేసిన తర్వాత ఓకేనా. ఈ విధంగా అయితే రెండు కలిపి అటాచ్ చేసాం కదా. ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఇలా ఓపెన్ చేసుకుని అయితే ఒక పక్క అయితే కొంచెం అలా మర్చేసేది కుట్టు అనేది కుట్టుకుందాము. చివరి వరకు అనేది కుడదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే కుట్టేసాను కదా, ఇంకా దారం కూడా కట్ చేశాను. ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత నడుము పట్టి కుట్టాలి కాబట్టి ఇది కూడా రైట్ రాంగ్ చూసుకొని అయితే ఈ విధంగా సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచులో కుట్టు అనేది కుడదాము. ఈ చివరైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది, కటింగ్ అయితే చేసేసాను. సరేనా. మొత్తం అయితే కుట్టేసాం కదండి. ఈ విధంగా వచ్చింది. మళ్ళీ మనం పై పక్క కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. సరేనా. ఇదిగోండి, ఇక్కడైతే మనం రెండు కలిపి కుట్టు అనేది కుడదాము. చివరి వరకు కుట్టాలి, అలా స్ట్రైట్గా అనేది కుట్టుకుంటూ మొత్తం చివరి వరకు కుట్టాలి. ఇదిగోండి, మొత్తం అయితే కుట్టేసాం కదా. బ్యాక్ పార్ట్కి నడుము పట్టు అనేది కుట్టేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఓకేనా. ఇది నీట్గా కుట్టాం కదండి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి అయితే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఈ విధంగా ఉన్నాయి కదా, మనం ఒకటైతే తీసుకుందాం, ఒకటి పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి ఆ మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి. జాగ్రత్తగా చూడండి ఏ విధంగా కుడుతున్నాను అనేసి అయితే మీరు చూడండి. మెయిన్ డాట్ అయితే కుట్టేసాను కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత చంక వైపు కూడా మనం డాట్ అనేది కుట్టాలి. అదిగోండి మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద కుట్టు అనేది కుడదామన్నమాట. ఓకేనా. చంక వైపు కూడా డాట్ కుట్టేసాం కదా. ఇప్పుడు మనం ఉక్సుల పట్టి దగ్గర డాట్ అయితే కుడదాము. కరెక్ట్గా పట్టుకోండి, సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచులో గ్యాప్ కుట్లలో వదిలి కుట్టేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనము షేప్ అనేది స్టిచ్ చేసాం కదా. చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఏమన్నా నీట్గా రాకుంటే ఇప్పుడే మనం సర్చ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక షేప్ అయితే కుట్టేసాను కదా. ఇంకో పార్ట్ ముందు పార్ట్ కూడా తీసుకొని అయితే ఈ విధంగానే మనం కుట్టు అనేది కుడదాము. ఇదిగోండి చూడండి, ఇందాక ఆ బ్యాక్ సైడ్ పెట్టి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ ఉందన్నమాట. నేను వీలర్తో మార్క్ చేసా కాబట్టి ఆ వీలర్
ప్రకారం అయితే నేను మార్క్ చేసుకున్నా కాబట్టి ఆ విధంగానే నేను కుట్టు అనేది కుడతానండి. చూడండి. మెయిన్ డాట్ అయితే కుట్టేశాను కదా, మళ్ళీ ఇప్పుడు మనం చంక వైపు ఉంది కదా, ఆ చంక వైపు డాట్ అనేది కుడదామండి. చంక వైపు కుట్టేసాం కదా, మళ్ళీ ఇప్పుడు మనకు కాజాల పట్టి ఉక్సుల పట్టి అంటాం కదా, అటుపక్క డాట్ కూడా మనం కుట్టేద్దాం. ఇది చిన్న డాట్ అనమాట. ఇది కూడా 2.5 ఇంచుల్లో గ్యాప్ ఉంటుంది. ఆ డాట్ అనేది కుడతాము. ఈ విధంగా అయితే డాట్ కుట్టేసాం కదండి. ఇదిగోండి మొత్తం అయితే మనకు ఈ విధంగా వచ్చిందనమాట షేపు. మనకేమన్నా నీట్గా లేకుంటే ఇప్పుడే సర్చ్ చేసుకోవచ్చు అండి. అది ఊడదీసైనా మళ్ళీ మనం సర్చ్ చేసుకొని కుట్టుకోవచ్చు. అదైతే మనకు చాలా నీట్గా ఉంది. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను. మనం క్రాస్ బెల్ట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకు మెయిన్ పీస్ అనమాట. ఆ పీస్ పెట్టేస్తున్నాను. దానిపైన షేప్ కుట్టాం కదా, ఆ పీస్ వేస్తున్నాను. దానిపైన మన దగ్గర ఏదన్నా ఎక్స్ట్రా పీస్ ఉంటే లోపలికి డబల్ వేస్తాం కదండి క్లాత్, ఆ పీస్ అనేది ఈ విధంగా అయితే పెట్టేస్తాను. మన దగ్గర మ్యాచింగ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ పెట్టేస్తున్నాను. మొత్తం కలిపి అయితే కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టార్టింగ్ కొంచెం కుట్టాలి. కుట్టిన తర్వాత ఇదిగోండి మనకు అయితే ఆ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. షేప్ డాట్ ఆ విధంగా అయితే ఫోల్డింగ్ చేసిన తర్వాత చివరి వరకు సమానంగా పట్టుకొని కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి అండి. ఇదిగోండి ఆపుతూనైనా పర్వాలేదు, డైరెక్ట్ కుట్టనీక రాకపోయినా పర్వాలేదు. ఈ విధంగా అయితే కుట్టేసాం కదా ఫ్రెండ్. మనమైతే బెల్ట్ అటాచ్ చేసాం కదా. ఇప్పుడు పై వైపు కూడా మనం కుట్టు అనేది కుట్టాలి కాబట్టి ఇదిగోండి ఇలా వచ్చిన దాన్ని నీట్గా సెర్చ్ చేసుకోండి. ఏమన్నా కుచ్చొచ్చిందా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. చూసుకొని అయితే ఇప్పుడు ఇదిగో పైన క్రాస్ బెల్ట్ పైన మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి అండి. ఈ విధంగా అయితే కుట్టు అనేది కుట్టాం కదండి. మన దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంది పీస్. ఆ పీస్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనకి. ఈ విధంగా వచ్చిందని ఈ విధంగా తిప్పేసుకొని అయితే మనం దీన్ని అయితే కొంచెం అలా ఫోల్డింగ్ చేసేసి క్లాత్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసాక స్టిచ్చింగ్ అనేది చేసేద్దాము. ఈ విధంగా చివరి వరకు అయితే కుట్టేసాం కదా ఫ్రెండ్స్. ఇలా వచ్చింది చూసుకోండి. మళ్ళీ షేప్ మనకి ఎలా వచ్చింది ఏంటనేది క్రాస్ బెల్ట్ వేసినప్పుడు మన షేప్ అనేది చూసుకోవాలి. ఈ భాగం రెడీ అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నా. ఇంకో భాగం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం సేమ్ ఇందాక మనం మెయిన్ పీస్ పెట్టాం కదా, ఇప్పుడేమో వేస్ట్ పీస్ పెట్టి దానిపైన మనం షేప్ కుట్టాం కదా, ఆ బెల్ట్ వేసిన తర్వాత పైన మెయిన్ పీస్ వేసా. ఈ విధంగా అన్ని కరెక్ట్గా సమానంగా పట్టుకొని అయితే మనమైతే ఇదో కుట్టు అనేది కుట్టుకోవాలి. తర్వాత ఇది ఉంది కదండి మనం మెయిన్ డాట్ అయితే ఆ విధంగా అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని అయితే మనం చివరి వరకు అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా 4 సమానంగా పట్టుకొని అయితే మనం కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటేసారి కుట్టాలి, ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి పీస్ అనేది కదులుతుంది. అందుకే నీట్గా సమానంగా పట్టుకొని అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేసాం కదా. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఇందాక సర్చ్ చేసుకున్నట్టే సర్చ్ చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి చాలా నీట్గా సమానంగా సర్చ్ చేసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే కటింగ్ అనేది చేసేసుకుందాము. చేసిన తర్వాత అయితే మళ్ళీ మనం ఈ విధంగా అయితే పై వైపు కుట్టు అనేది కుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే కుట్టు అనేది కుడుతున్నాను. ఇదిగోండి కుట్టేసాను కదా. ఇలా కుట్టిన తర్వాత అయితే మనము అది కింద సేమ్ ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ కొంచెం క్లాత్ అనేది పెట్టేసి అయితే కుట్టు అనేది కుడదాము. ఈ
ఈ విధంగా అయితే కుట్టు అనేది కుట్టేసాం కదా ఫ్రెండ్. మనం క్రాస్ బెల్ట్ అయితే అటాచ్ చేసేసాం కదా. మనం ఇప్పుడు ఇంకా ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పట్టీలు అనేవి కుడతాము. ఫస్ట్ నేనైతే ఈ విధంగా ఒక భాగం అనేది తీసుకున్నాను. దీనికి వచ్చేసి నేను ఉక్సుల పట్టి కుడుతున్నాను. దానికైతే పీస్ తీసుకున్నా, కొంచెం ఫోల్డింగ్ చేశాను. ఈ విధంగా రెండు సమానంగా పట్టుకొని అయితే స్టార్టింగ్ అనేది రఫ్ లాగండి. కుట్టు అనేది కుడదాము చివరి వరకు సమానంగా పట్టుకొని. ఇలా పట్టుకొని కుట్టాం కదా రెండు సమానంగా. ఎక్స్ట్రా పీస్ ఉందండి, ఇదైతే కటింగ్ చేసేద్దాము. ఇలా కట్ చేసిన తర్వాత అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి, మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా సమానంగా పట్టేసుకొని అయితే మనము చివరి వరకు కూడా నీట్గా సమానంగా కుట్టాలి కాబట్టి ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. కుట్టు అనేది కుడదాము. చివర రఫ్ అనేది లాగానండి, సరేనా. మళ్ళీ ఇటు పక్కకు కూడా మనం కుట్టు అనేది కుడదాము. ఇది వచ్చేసి మనకు ఉక్సుల పట్టి రెడీ అయిపోయింది కాబట్టి ఈ విధంగా కుట్టేసాం కదా. ఇప్పుడు ఇలా ఉంది కదండి. ఇలా ఉన్నదానికి మనకు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అదైతే కటింగ్ అనేది చేసేద్దాము. ఇప్పుడు నీట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇంకో భాగం తీసుకున్నాను. తర్వాత కాజల పట్టి కోసం అయితే కొంచెం ఫోల్డింగ్ చేసేసి అయితే మనము కుట్టు అనేది స్టార్ట్ చేసేద్దాము. ఈ విధంగా కుట్టు అనేది కుట్టుకోవాలా. స్టార్టింగ్ రఫ్ అనేది లాగండి. ఓకేనా. ఈ విధంగా అయితే మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసుకోండి. నేనైతే అదిగోండి కొంచెం ఫోల్డింగ్ చేసి మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ చేసి అనేది ఇదైతే కాజల పట్టి కోసం అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఉన్న క్లాత్ అనేది అదిగోండి కొంచెం ఫోల్డింగ్ చేసేసి నీట్గా సర్చ్ చేసుకొని కుట్టు అనేది కుడదాం. ఒక కుట్టు అనేది కుట్టాం కదా ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు పక్కన ఇంకో కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. చివరి వరకు కుట్టేసి రఫ్ అనేది లాగేసాం కదా. ఈ విధంగా అయితే మనం ఉక్సుల పట్టీలు కాజల పట్టీలు అనేవి కుట్టేసుకోవాలి. రెండైతే కుట్టేసాం కదా, ఈ రెండైతే పక్కన పెట్టేద్దాము. ఇంకా మనం మెడ పీసులు కుట్టుకోవాలి కాబట్టి ఈ రకంగా మెడ పీసులు ఉన్నాయి. దీనైతే రెండు కలిపి అయితే అటాచ్ అనేది చేసేసుకుందాము. ఈ రెండు పీసులు కూడా మనం ఆ విధంగానే అటాచ్ చేసుకుందాము. ఈ విధంగానే ఇవి కూడా కుట్టేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనమైతే ఒక మెయిన్ పీస్గా అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. దారం కట్ చేసిన తర్వాత ఈ విధంగానే మనం అన్నీ కలిపి ఒకటే విధంగా అయితే కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా పీసెస్ అన్నీ అయితే మనమైతే చూస్తున్నారు కదండి, ఇలాగే అటాచ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలాగ అటాచ్ చేసుకుంటూ రావాలి మనము. అదిగోండి ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము ఈ విధంగా ఉంది కదా, దీన్ని కూడా అయితే అటాచ్ చేసేద్దామా. అదిగోండి అన్ని కుట్లన్నీ ఒకవైపే రావాలన్నమాట. కుట్టు అనేది కుడుతున్నాను. ఈ విధంగా వచ్చిందని అయితే మనమైతే ఇదిగోండి మొత్తానికైతే మెడపీస్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, అలాగే ముందు పార్ట్లు కూడా రెండు తీసుకున్నాను. ఒకటేమో అవతల పక్క పెట్టేసుకోవాలి, ఇంకోటేమో యువతల పక్క పెట్టేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ అనేది కుడదాం. ఫస్ట్ షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత అవతల కూడా షోల్డర్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ అవన్నీ కుడతాము. ఒక పక్క షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇటు పక్క కూడా మనం షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒక పక్క అటాచ్ చేసాం కదా, డబుల్ కుట్టు కుట్టాం. ఇటు కూడా సేమ్ అలాగే డబుల్ కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడైతే సింగిల్ కుట్టు కుట్టాం కదా, డబుల్ కుట్టు కుడదాము. ఈ విధంగా కుట్టు అనేది కుట్టేసుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడైతే షోల్డర్లు అటాచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఉక్సుల పట్టు ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనం మెడపీస్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ విధంగా పీస్ తీసుకొని ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అయితే రెండు సమానంగా పట్టేసుకొని అయితే మనం కుట్టు అనేది చివరి వరకు కుట్టుకుంటూ పాదం అంచులోనే మనం పాదం గ్యాప్లోనే కుట్టు అనేది కుట్టుకుంటూ రెండు అటాచ్ చేసుకుంటూ రావాలి అండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మరి ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. నిదానంగా చూపించాను అనమాట, మీకు చాలా ఓపికతో నేనైతే ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను. నేర్చుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూసినప్పుడు మీకైతే అర్థమవుతుందండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. రెండు సమానంగా అయితే పట్టేసుకోండి.
చివరి వరకు అయితే వచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పీస్ మనకు అవసరం లేదు, కటింగ్ అనేది చేశాను. ఈ విధంగా లోపలికి మడిచేసుకోవాలి. ఇంకా కుట్టు అనేది కుట్టేసేయాలి, చివరి రఫ్ అనేది లాగేసేయాలి. ఇలాగైతే మనం కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఉక్సుల పట్టి దగ్గర నుంచి పైన మెడ పీసు కూడా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. ఇదిగోండి అక్కడ నుంచి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తాననేది చూడండి. ఆ విధంగా అయితే మనము లోపలికి మడిచేసుకొని మెడ పీస్ అనేది అంతే మడుచుకుంటూ రావాలి. అంతలోనే కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా ఆపుతూ నిదానంగా మడుచుకుంటూ మెడ పీస్ అనేది కుట్టుకుంటూ రండి. డైరెక్ట్గా అయితే కుట్టలేంలేండి, మెడ పీస్ కదా, నిదానంగానే కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెడ పీస్ అనేది మనం కుట్టుకుంటూ వస్తేనే మనకు అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మెడ పీస్ అంతా ఈ విధంగానే కుట్టుకుంటూ రావాలి అండి. చివరి వరకు అయితే వచ్చేసాం కదా. చివరి కూడా మొత్తం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని రఫ్ అనేది లాగేయండి. ఇలా రఫ్ లాగిన తర్వాత ఇప్పుడు మెడ పీస్ ఎక్స్ట్రా ఉంటుందండి, అదైతే మనం చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనకు అదంతా వేస్ట్ అండి. అందుకే మనం మెడ పీస్ హెమ్మింగ్ చేయడం కోసం అయితే హెమ్మింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ పీస్ అంతా మనమైతే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అనమాట, అది వేస్ట్ పీస్ మనకైతే. ఈ విధంగా అయితే నేనైతే మెడ పీస్ అనేది కటింగ్ చేసేసాను కదా. మనం దారం కూడా ఎక్స్ట్రా ఉంది, అది దారం కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేయాలి కాబట్టి ఒక పక్క అయితే ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనము షోల్డర్ దగ్గర నుంచి అయితే హ్యాండ్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందు వెనక కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కూడా అనమాట ఫ్రంట్ పార్ట్ మనకు క్రాస్ వస్తుంది కాబట్టి క్రాస్ చూసుకొని అయితే మనము ఈ విధంగా అయితే హ్యాండ్ అనేది కుడదామండి. షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్. మనం డైరెక్ట్గా కూడా కుట్టుకుంటూ రావచ్చు, కానీ షోల్డర్ దగ్గర నుంచి మీకు ఈజీగా ఉండిద్ది అనేసి నేనైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఒక పక్క అయితే మనమైతే హ్యాండ్ అటాచ్ చేసాం కదా, మళ్ళీ అదే షోల్డర్ దగ్గర నుంచి అవతల పక్క కూడా అటాచ్ చేయాలి కాబట్టి ఈ విధంగా మళ్ళీ అక్కడ నుంచి మనం కుట్టు అనేది కుడదామండి. రెండు సమానంగా పట్టుకోవాలండి. ఒక పక్క అయితే హ్యాండ్ అటాచ్ చేసాం కదా, మళ్ళీ డబల్ కుట్టు అనేది కుట్టాలి. మనము డబల్ కుట్టు అనేది కుడుతున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఒక పక్క అయితే హ్యాండ్ అనేది మనం అటాచ్ చేసాం కదా. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ అలాగైతే రెండు సమానంగా పట్టుకొని అయితే కింది వరకు సమానంగా పట్టుకోండి. మనకి ఇక్కడ ఎగుడు దిగుడు అనేది ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఎగుడు దిగుడు ఉంటే ఇప్పుడే మనం కుట్టు అనేది కుట్టుకోవచ్చు అనమాట. ఈ రెండు సమానంగా ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది. సరే కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఆ ఎక్స్ట్రా కోసం కవర్ చేద్దాము. ఈ విధంగా ఒక పక్క కుట్టుకుంటే మనకు అప్పుడు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కుట్టు అనేది కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక పక్క హ్యాండ్ అయిపోయింది కదా, ఇంకో పక్క కూడా హ్యాండ్ అనేది నేనైతే అటాచ్ అనేది చేస్తున్నాను. ఒక పక్క అయితే హ్యాండ్ అనేది అటాచ్ చేసాక మళ్ళీ అవతల పక్క కూడా సేమ్ ఈ విధంగానే మనం అటాచ్ అనేది చేసేద్దాము. సమానంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం క్లాత్ అనేది అస్సలు కుచ్చు రాకుండా చూసుకోండి హ్యాండ్ కుట్టేటప్పుడు. అలాగే లాగి కూడా కుట్టకూడదు అనమాట. చివరి వరకు అయితే కుట్టేసాను కదా, మళ్ళీ డబల్ కుట్టు అనేది కుట్టేద్దామండి. ఇంకా
ఇదిగోండి డబల్ కుట్టు కూడా కుట్టేసాం కదా, ఇది కూడా సమానంగా ఉందా లేదో చూసుకోండి. నేనైతే చూసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే చూసుకోండి. ఇంకా మనం కుట్టాల్సిందంతా సైడ్ కుట్లే అనమాట, సరేనా. ఈ విధంగా అయితే మనం ఉంది. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకి ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి మిషన్ దగ్గర అలా పెట్టేసుకున్న తర్వాత మీరైతే హ్యాండ్ కొలుచుకోవాల్సి వస్తే ఒకసారి కొలుచుకోండి. ఎంత కావాలో మీకు లూజ్ అనేది చూసుకొని అయితే మీరైతే ఆ విధంగా అక్కడ మార్కింగ్ అనేది వేసుకొని అయితే కుట్టు అనేది కుడదాం, సరేనా. మనకైతే 6.5 ఇంచులు 6 ఇంచులు అయితే సరిపోతుందండి ఈ సైజు బ్లౌజ్కి. నేనైతే అక్కడ మార్కింగ్ వేసాను, కుట్టు అనేది కుడుతున్నాను. కావాలంటే చంక కూడా కొలుచుకోండి. మనం కటింగ్ అప్పుడే పర్ఫెక్ట్గా మార్కింగ్లు వేసా కాబట్టి ఇప్పుడు ఏం మనం కొలవాల్సిన అవసరం లేదండి, ఓకేనా. మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. సరే, కుట్టు అనేది కుడదామండి. ఇదిగోండి ఈ విధంగా మనం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలి. నడుము పట్టి డైరెక్ట్గా స్ట్రైట్గా ఉంది కదండి, మనకు మార్కింగ్ లైట్గా కనిపిస్తుంది వీలర్తో. అలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి దాని మీద కుట్టు అనేది కుట్టండి, సరిపోతుంది. అయిపోయింది కదా, పక్కన ఇంకో కుట్టు అనేది కుడదాము. ఓకే ఫ్రెండ్స్, ఈ సైజు మనకు వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా మనం ఇలాగే కుట్లు అనేది కుట్టుకోవాలండి, సరేనా. ఇలాగే సమానంగా మనం మార్కింగ్ వేసిన ప్రకారం అయితే కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి అయిపోయింది కదా, మళ్ళీ 3వ కుట్టు కూడా కుడదామండి. మనమైతే ఏ బ్లౌజ్ కుట్టినా 3 కుట్లు అనేది కంపల్సరీ కుట్టుకోండి. ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా ఖచ్చితంగా కుట్లు ఇప్పుకోవడానికి ఈజీగా ఉండిద్ది. అందుకని మనమైతే 2-3 కుట్లు అనేది వేసుకోవాలి. 3 కుట్లు కంపల్సరీ వేసుకోవాలి. 4-5 కూడా వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనమైతే 3 వేద్దాం చాలు. ఈ విధంగా అయితే ఒక పక్క అనేది కుట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇవతల పక్క కూడా హ్యాండ్ ఆ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనమైతే ఈ విధంగానే అదిగోండి నీట్గా సమానంగా అయితే పట్టేసుకొని అయితే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. మీరు మళ్ళీ టేప్ కొలత చూసుకోవాలంటే చూసుకోండి, అవసరం లేదు. ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద స్టిచ్ చేద్దాము. మీరు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒకటి చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉందేమో టేప్ తీసుకోండి, మనకి ఎంత నడుము కావాలో అక్కడ మార్కింగ్ వేసుకోండి, సరేనా. అది వెనకాల మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీద కుట్టు అనేది కుట్టుకోవాలి మనం, అంతే. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచు యువతలకే వస్తుంది అనమాట, 1/2 ఇంచు యువతలకే వస్తుంది. స్ట్రైట్గా కుట్టు అనేది కుట్టేసాలి. మళ్ళీ యువతలు కూడా మనం కుట్టు అనేది కుడదాము. 2 కుట్లు వేస్తాం కదా, పక్కన ఒక కుట్టు వేసాము, పక్కన ఇంకో 2 కుట్లు అనేది లాగిచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే కుట్టేసాను కదా, మళ్ళీ అవతల ఇంకో 3వ కుట్టు అనేది కుట్టేద్దాము. ఇదిగోండి మొత్తానికైతే మనం సైడ్ కుట్లు అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు మనం వెనకాల డాట్లు ఉన్నాయన్నమాట, ఆ డాట్ కుట్టు కూడా మనం కుట్టేద్దాము. చూడండి కరెక్ట్గా ఆ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని మనమైతే అట్లా ఒక 1/2 ఇంచులో అని మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద కుట్టుకోండి. నేను టేప్ కూడా ఇక్కడ యూజ్ చేయట్లేదు, మనం కటింగ్ చేసాం ఇంకా వచ్చి స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట. అదిగోండి ఆ విధంగా అయితే మనం ఒక డాట్ కుట్టాం కదా, మళ్ళీ ఇవతల పక్క కూడా ఆ డాట్ కుట్టాలి కాబట్టి షోల్డర్కి ఎదురుగా అయితే నడుము పట్టి లోపలికి అలా నీట్గా సెట్ చేసుకొని అయితే మనమైతే ఈ విధంగా అనేది కుట్టు అనేది కుట్టుకోవాలండి. అక్కడ నుంచి అయితే ఒక 3.5 ఇంచుల లోపు అయితే మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. 1/2 ఇంచు అక్కడ ఫోల్డింగ్ మడత పెట్టాం కదా, 1/2 ఇంచులో నుంచి ఒక 3.5 ఇంచు వరకు స్ట్రైట్గా అయితే కుట్టు అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత అయితే మనకైతే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని మనం కొలతలు అనేది చూసుకోవాలన్నమాట. ఇది 34 సైజు కాబట్టి నడుము 34 సైజు ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ మీరు ఇంకా 36 అట్లా ఏదైనా కానీ ఏ సైజు అయినా కానీ ఖచ్చితంగా ఇలా నడుము అనేది చూసుకోండి. ఇది 34 సైజు నడుము ఉన్నప్పుడు దీనికి మనం ఏం చేయాలి, మన చెస్ట్ లూజ్ ఎంత వస్తుందంటే 42 వస్తుందండి, సరేనా. 42 వస్తుంది, 41 వస్తుంది, 40 కూడా వస్తుంది అనమాట. అటు ఇటుగా ఉంటుంది. మనకైతే 34 కరెక్ట్గా ఉందండి. ఇంకా బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కటింగ్ అనేది చేస్తున్నాను, ఓకేనా. మరి బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మరి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్